ఇస్రోలో ఏం జరిగిందో బయట అధికారికంగా పెట్టలేదు. కానీ దీని మీద ఏదైతే అజిత్ దోవల్ ఇంపాక్ట్ తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం సంథింగ్ చర్చకి తావిస్తున్నాయి. 2025 మే 18 పిఎస్ఎల్వి C61 ప్రయోగం జరగాలి. ఈఓఎస్ 9 బోర్డులో ఉన్నటువంటి సందర్భంలో అది దెబ్బతిన్నది. ఇస్రో దాని మీద ఇన్వెస్టిగేట్ చేసింది, అంతా సరిచేసామంది. మళ్ళీ జనవరి 12, 2026 పిఎస్ఎల్వి 662 లిఫ్ట్ ఆఫ్ అయింది. ఈఓఎస్ N1 అన్వేషణ ఆన్ బోర్డ్ అయింది. బట్ మళ్ళీ దెబ్బతింది. రెండు కూడా పిఎస్ఎల్వి ఫెయిల్యూర్స్ కిందకు వచ్చినాయి. బట్ మిగతా అన్ని సక్సెస్ అవుతున్నాయి. సైన్యానికి కావాల్సినటువంటి కీలకమైనటువంటివే ఫెయిల్ అవుతున్నాయి. థర్డ్ స్టేజ్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం కింద దీన్ని పరిగణించారు. జనవరి 22, 23, 2026 అజిత్ దోవల్ తిరువనంతపురంలో ఉన్నటువంటి విఎస్ఎస్సికి వెళ్ళారు. కొంతమందితో ప్రత్యేకించి క్లోజ్డ్ డోర్ మీటింగ్ చెప్పారు. ఆ తర్వాతన ఇన్వెస్టిగేషన్ మేము చేస్తున్నామంటూ మిగతా ప్రయోగాలన్నిటి ఆపేసి మరి చెక్ చేసింది ఆ సంస్థ. ఆ తర్వాత చూస్తే వరుసబెట్టి సైంటిస్టుల రాజీనామాలు చోటు చేసుకోవడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. అది కూడా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 80 మంది యుఆర్ఎస్సి నుంచి, 20 మంది విఎస్ఎస్సి నుంచి స్వచ్ఛంద రాజీనామాలు చేయడం. అంటే ప్రైవేట్ సెక్టార్ పేరు చెప్పారు, బెటర్ ఆపరేషన్స్ అన్నారు, కెరీర్ మూమెంట్ అన్నారు. ఇవన్నీ మరి అంతకాలం లేదు అకస్మాత్తుగా ఎందుకు వచ్చింది అంటే సంథింగ్ ఏదో జరిగింది అక్కడ. అది తమకి చుట్టుకోకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ అయితే నడుస్తోంది. వాస్తవంగా ఢిల్లీకి సంబంధించి ఇక్కడ పీపుల్, యాక్సెస్, నెట్వర్క్స్, డెసిషన్స్, మనీ ట్రయల్స్, ఫారిన్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా సంథింగ్ ఏదో జరిగింది అక్కడ. ఆపరేషన్ క్లీనప్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. కాబట్టి అది బయట పెడితే దేశం పరువు పోతుంది. కాబట్టి అది పాకిస్తాన్ అనుకూలురా, చైనా అనుకూలురా, అమెరికా అనుకూలురా, సంథింగ్ ఎవరో ఒక కథ అయితే నడిపారన్న విషయం మాత్రం చర్చ స్పష్టమవుతుంది. ఇస్రో ఇప్పుడు దాన్ని సీరియస్గా సరి చేసుకుని నెక్స్ట్ సక్సెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.